నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. క్రికెట్ ఫీవర్ పీక్స్కి వెళ్తోందా? ఈసారి వరల్డ్ కప్ మంచి హైప్ తీసుకొచ్చింది. టీవీల ముందు కోట్లల్లో ప్రేక్షకులు అతుక్కుపోతున్నారా? స్టేడియాల్లో అభిమానులు మోత మోగిస్తున్నారా? లేటెస్ట్ సిచ్యువేషన్ చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ఎన్నికల వేడిలోనూ క్రికెట్ మేనియా ఏమాత్రం తగ్గలేదు. ఇక ఓవరాల్ పిక్చర్ ఏంటంటే క్రికెట్ క్రేజ్ సాకర్ని దాటేసినట్టు కనిపిస్తోంది. వరల్డ్ కప్ క్రికెట్ దుమ్ము రేపుతోంది. ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పెరిగిపోతున్నారు. ప్రతి మ్యాచ్కి రికార్డులు బద్దలవుతున్నాయి. డిస్నీ హాట్స్టార్ పంట పండుతోంది. కమర్షియల్స్ ఎన్నడూ లేనంత కాసులు కురిపిస్తున్నాయి. ఈ క్రేజ్ చూస్తుంటే సాకర్ని క్రికెట్ దాటేయటం ఖాయం అంటున్నారు. వరల్డ్ నెంబర్ 1 ఆట స్థానంలోకి క్రికెట్ చేరిందని చెబుతున్నారు. వన్డే వరల్డ్ కప్కు భారీగా పెరిగిన వీక్షకులు, సాకర్ని సవాల్ చేస్తున్న క్రికెట్, భారీగా పెరిగిన టీవీ డిజిటల్ ప్రేక్షకులు, స్టేడియాల్లో హోరెత్తుతున్న ప్రేక్షకులు. వరల్డ్ కప్ దుమ్ము రేపుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ ప్రేక్షకులు టీవీలు డిజిటల్ మీడియా ద్వారా మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏమాత్రం వీలైనా ఎంత ఖర్చు పెట్టైనా ప్రత్యక్షంగా చూడ్డానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో వ్యూవర్షిప్ అమాంతం పెరిగి సాకర్ రికార్డుల్ని బద్దలు కొట్టేస్తోంది. ప్రస్తుత వరల్డ్ కప్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. 2019 వరల్డ్ కప్తో పోల్చితే వీక్షకులు భారీగా 22% పెరిగారు. టోర్నీలో తొలి 11 మ్యాచ్లను 26.8 కోట్ల మంది వీక్షించారు. వీరిలో 9.6 కోట్ల మంది 22 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారు. ఇక 2022 సాకర్ వరల్డ్ కప్లో ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య జరిగిన మ్యాచ్ను ఎంతమంది చూశారో తెలుసా? కేవలం 3.2 కోట్ల మంది మాత్రమే. మొహాలీలో భారత్ పాక్ మ్యాచ్ను 3.5 కోట్ల మంది టీవీలో చూశారు. ధర్మశాల వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ను 4.3 కోట్ల మంది వీక్షించినట్టు డిస్నీ హాట్స్టార్ ప్రకటించింది. ఈసారి వరల్డ్ కప్ పై అభిమానుల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందనేందుకు ఇవే ఉదాహరణలు. సాకర్ వరల్డ్ కప్ కంటే క్రికెట్ వరల్డ్ కప్ ఏ స్థాయిలో జనాన్ని ఆకట్టుకుంటుందో ఈ లెక్కలే చెప్తున్నాయి. లక్నోలో ఈ నెల 29న భారత్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీనికోసం ప్రేక్షకులు ఆల్రెడీ పరుగులు తీస్తున్నారు. దీంతో ఫ్లైట్ టికెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఢిల్లీ నుంచి లక్నోకు ఏకంగా విమాన ఛార్జీలు 80,000కు చేరుకున్నాయి. ఇక మొన్నటి అహ్మదాబాద్లో పాక్తో జరిగిన మ్యాచ్ చూసేందుకు జనం విరగబడ్డారు. ఆఖరికి హోటల్ గదులు దొరక్క ఆస్పత్రుల్లో పేషెంట్లుగా చేరారంటే క్రికెట్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రి నుండి స్టేడియం వెళ్లి మ్యాచ్ చూశారు చాలా మంది ప్రేక్షకులు. ఇప్పటికే 20 రోజులు గడిచి సగం మ్యాచ్లు అయిపోయాయి. ఇప్పటికే వరల్డ్ కప్ 2023కి సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసింది. మొదటి 2 మ్యాచ్లు కాస్త సైలెంట్గా కనిపించినా ఆ తర్వాత మ్యాచ్లన్నీ దుమ్ము రేపుతున్నాయి. దీంతో వరల్డ్ కప్ 2023 హిట్ టాక్ కొట్టేసింది. నిజానికి వన్డే టెస్టుల హవా ముగిసింది అనుకుంటున్న రోజులు. వన్డే అంటే దాదాపు రోజంతా వేరే పని లేకుండా మ్యాచ్కు అంకితం కావాల్సిందే. అదే T20 అయితే ఇన్స్టెంట్ నూడిల్స్లా కాసేపట్లోనే అయిపోతుంది. దీంతో తక్కువ టైంలో ఎక్కువ కిక్కి అలవాటు పడిన ప్రేక్షకులు వన్డేలు చూస్తారా అనే చర్చ కూడా నడిచింది. కానీ లెక్కలన్నీ తలక్రిందులయ్యాయి. T20 మజాలో తేలియాడుతున్న ప్రేక్షకులు కూడా ఈ స్థాయిలో వన్డే మజాలో మునగడం ఆశ్చర్యపరుస్తోంది. వన్డే అంటే మొదటి 15, చివరి 10 ఓవర్లు చూస్తే చాలని భావించే పరిస్థితి ఈ వరల్డ్ కప్లో ఏమాత్రం కనిపించలేదు. ఈ వరల్డ్ కప్లో 300కు పైగా స్కోర్లు, చేజులు మామూలైపోతున్నాయి. పరుగుల వర్షం కురుస్తోంది. సెంచరీల మీద సెంచరీలు నమోదవుతున్నాయి. ఉప్పల్లో పాక్ శ్రీలంక మ్యాచ్లో ఇరు జట్ల నుంచి ఇద్దరేసి ఆటగాళ్లు 3 అంకెల స్కోర్లతో రెచ్చిపోయారు. ఈ మంగళవారానికి టోర్నీలో 23 మ్యాచ్లు జరిగితే ఏకంగా 18 సెంచరీలు నమోదయ్యాయి. హోరాహోరీ మ్యాచ్ల్లో ఆటగాళ్ల ఫీట్లు నేరుగా చూసేందుకు అభిమానులు మైదానాలకు తరలుతున్నారు. ఫలితంగా స్టేడియాలు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో భారత్ పాక్ మధ్య మ్యాచ్ కాబట్టి సీటింగ్ కెపాసిటీకి ఏమాత్రం తగ్గకుండా 1,32,000 మంది ప్రత్యక్షంగా చూశారు. అంతేకాదు, మన జట్టు ఆడని మ్యాచ్లకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. హైదరాబాద్లో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు 25,000 మంది హాజరైతే పాక్, ఆఫ్ఘాన్, చెన్నై మ్యాచ్కు 23,000 మంది వచ్చారు. మరోపక్క స్టేడియాల్లో మునుపెన్నడూ చూడని దృశ్యాలు ఈ వరల్డ్ కప్లో కనిపిస్తున్నాయి. మ్యాచ్ ద్వితీయార్ధంలో డ్రింక్స్ టైంలో లేజర్ షోలు కట్టిపడిస్తున్నాయి. మొబైల్ టార్చ్ల మధ్య ఫ్లడ్ లైట్లను కొద్దిగా ఆర్పుతూ వెలిగిస్తుండటం ప్రేక్షకులను కొత్త లోకంలో విహరింపజేస్తోంది. అలాగే ఆట మధ్యలో వినిపించే బాలీవుడ్, టాలీవుడ్ పాటలు ఉర్రుతలూగిస్తున్నాయి. ఇక వరల్డ్ కప్లో కనిపిస్తున్న సంచలనాలు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. చిన్న జట్లపై సాధారణంగా ఓ అంచనా ఉంటుంది. పెద్దగా ఆడలేవని, తేలిగ్గా చతికిల పడతాయని భావిస్తుంటారు. కానీ రొటీన్కు భిన్నంగా ట్విస్టులతో ఈ వరల్డ్ కప్ సాగుతోంది. సంచలన ఫలితాలతో మెగా టోర్నీ మహా ఆసక్తిగా సాగుతోంది.
క్రికెట్ కిడ్ నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి డచ్ జట్టు దుమ్మురేపింది. ఇక ఆఫ్టర్ ఆల్ అనుకున్న ఆఫ్ఘనిస్తాన్ అద్భుతాలే చేస్తోంది. ఈ జట్టు ఇప్పటికే 2 సంచలన విజయాలు సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను 69 పరుగుల తేడాతో, మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించేసింది. శ్రీలంక నెదర్లాండ్స్పై ఇదే ఊపు కొనసాగిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాలిబన్ల ఏలుబడిలో ఉంది ఆఫ్ఘాన్. దీంతో ఆటగాళ్లు ఇతర దేశాల్లో ఉంటూ విడిగా ప్రాక్టీస్ చేస్తూ లీగులు ఆడుతూ వరల్డ్ కప్ కోసం ఇక్కడికి వచ్చి కలిసి ఆడుతున్నారు. ఇక వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రదర్శన కూడా టోర్నీపై అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ఈ టోర్నీలో వరుసగా ఆడిన 5 మ్యాచ్ల్లోనూ భారత జట్టు విజయం సాధించింది. ఇందులో బలమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. జట్టు ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడకుండా సమిష్టిగా రాణిస్తుండటం, రిజర్వ్ బెంచ్ కూడా బలంగా ఉండటం భారత జట్టుకు సానుకూలంశాలు. ఫలితంగా 1983, 2011 తర్వాత ముచ్చటగా మూడోసారి టీమిండియా వరల్డ్ కప్ను ముద్దాడునుందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అంచనాలను మించిన ఆసక్తికరమైన అంశాలతో సాగుతున్న వరల్డ్ కప్నకు ప్రేక్షకుల ఆదరణ పెద్ద ఎత్తున అందుతోంది. ఇది సాకర్ను మించిన స్థాయిలో ఉండటం సంచలనంగా మారుతోంది. ఓ పక్క దేశమంతా పొలిటికల్ వేడి నడుస్తోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉంది. అయినా జనం మాత్రం పాలిటిక్స్ కంటే క్రికెట్లోనే క్రేజ్ ఉందని అంటున్నారు. పార్టీల ప్రచారం సభల కంటే టీవీల ముందే ఎక్కువగా ఉంటున్నారు. అదే సమయంలో యాడ్ రేట్లు భారీగా పెరిగినా స్పాన్సర్స్ మాత్రం తగ్గలేదు. వేల కోట్లు ప్రకటన రూపంలో వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది వరల్డ్ కప్ టోర్నీకి క్రేజ్ పెరిగినట్టే మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. 140 కోట్ల భారతీయులందరినీ కలిపే ఎమోషన్ క్రికెట్. అందుకే ఇంత పెద్ద మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి కంపెనీలు యథాశక్తి ప్రయత్నిస్తుంటాయి. అందుకే ఏటా ప్రకటనల సంఖ్య, వాటికి పెట్టే ఖర్చు పెరుగుతోంది. వరల్డ్ కప్ మ్యాచ్ నడుస్తున్న సమయంలో ఒక సెకండ్ ప్రకటన ఎంత ఉంటుందో ఊహించగలరా? సెకండ్కు జస్ట్ 3 lakhs, అంటే 10 సెకండ్ల యాడ్కు 30 లక్షల లెక్కన కోట్లు కుమ్మరిస్తున్నాయి కంపెనీలు. గత ప్రపంచ కప్ కంటే ఇది 40% ఎక్కువ. అంటే ప్రేక్షకుల ఆదరణ పెరగటంతో పాటు వరల్డ్ కప్ ఆదాయం కూడా పెరిగింది. అక్టోబర్ 5న మొదలైన వరల్డ్ కప్ టోర్నీ ఈ నెల 19 వరకు కొనసాగుతుంది. దీంతో కార్పొరేట్ కంపెనీలు తమ ప్రమోషన్ల కోసం మెగా టోర్నీని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాయి. ప్రపంచ కప్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా దేశాల్లో అభిమానులు వీక్షిస్తారు. దీంతో ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు డబ్బును నీళ్లల్లా ఖర్చు చేస్తున్నాయి. ఈ టోర్నీలో అన్ని బ్రాండ్లు కలిపి ప్రకటనల కోసం $240 మిలియన్ ఖర్చు చేస్తాయని మొదటే అంచనా వేశారు. అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయల పైనే. ప్రపంచ కప్లో ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేస్తున్న కంపెనీల్లో కోకాకోలా, ఆల్ఫాబెట్ ఇంక్కు చెందిన గూగుల్ పే, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ గ్రూప్ అరామ్కో, దుబాయ్కి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్, కార్ల కంపెనీ నిసాన్ మోటార్ ఉన్నాయి. టీవీ ప్రకటనల ఆదాయాలే కాదు, డిజిటల్ ఆదాయం కూడా భారీగా పెరిగింది. గత ఎడిషన్తో పోలిస్తే 70% అదనంగా ఆదాయం ఉంటుందని మార్కెట్ వర్గాలు మొదలే అంచనా వేశాయి. ఈ ఏడాది వస్తున్న ప్రకటనల్లో పర్ఫ్యూమ్ల యాడ్స్ 10%, కార్ల ప్రకటనలు 7%, ఈ కామర్స్, గేమింగ్ 6%, సాఫ్ట్ డ్రింక్స్ 5%, ఈ కామర్స్ వ్యాలెట్స్ 5% ఉంటున్నాయి. గతేడాది 130 బ్రాండ్స్ ప్రకటనలు ఇస్తే ఈ ఏడాది 170 బ్రాండ్స్ వరల్డ్ కప్ ని ఉపయోగించుకుంటున్నాయి. ఓవరాల్ గా గతంతో పోలిస్తే 28% ప్రకటనలు పెరిగాయి. ముఖ్యంగా పండుగల కాలంలో ప్రకటనల ఖర్చులు 15% పెరిగాయని అంచనాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కంపెనీలు క్రికెట్పై ప్రకటనలు, స్పాన్సర్షిప్ మొదలైన వాటిపై $1.5 బిలియన్ పైగా ఖర్చు చేస్తున్నాయి. ఇది భారతదేశంలోని మొత్తం క్రీడా వ్యయంలో 85%కి సమానం. నిజానికి గత ఐపీఎల్ సమయంలో టీవీ ప్రకటనల్లో తగ్గుదల కనిపించింది. తొలి 29 మ్యాచ్లకు గతం కంటే 42% యాడ్స్ తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ అయి వేల కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో వచ్చి పడుతున్నాయి. ప్రకటనలకు తగ్గట్టే ప్రేక్షకుల వ్యూస్ కూడా ఉంటున్నాయి. గరిష్టంగా 4,30,00,000 రియల్ టైం వ్యూస్ నమోదు కావటం అంటే మామూలు విషయం కాదు. కోహ్లీ బ్యాటింగ్ సమయంలో హాట్స్టార్ వ్యూయర్స్ సంఖ్య 4 కోట్లు దాటింది. క్రమంగా 4.3 కోట్లకు చేరింది. కొన్ని మ్యాచ్లలో ఏ దశలోనూ వ్యూస్ 3.5 కోట్లకు తగ్గటం లేదు. దాంతో డిస్నీ హాట్స్టార్ పంట పండుతోంది. క్రికెట్లోనే కాదు, ఇతర క్రీడల్లో కూడా ఓ మ్యాచ్కు డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఇన్ని రియల్ టైం వ్యూస్ రావడం ఇదే తొలిసారి. ప్రపంచ కప్ కంటే ముందు శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ 2023లోనూ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్కు గరిష్టంగా 2,80,00,000 రియల్ టైం వ్యూస్ వచ్చాయి. ఈ మెగా టోర్నీ ముందు వరకు ఇదే హైయెస్ట్ రికార్డుగా ఉండేది. 2019 వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్కు కూడా గరిష్టంగా 2,53,00,000 వ్యూస్ వచ్చాయి.
ఇది కూడా హాట్స్టార్ రికార్డే. ఈసారి సబ్స్క్రిప్షన్స్ లేకుండా డిస్నీ హాట్స్టార్లో ఉచితంగా మ్యాచ్లు చూసే అవకాశం కల్పించడంతో ఈ రికార్డు వ్యూస్ నమోదయ్యాయి. మెగా టోర్నీ భారత్ ఇంకా మ్యాచ్లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగలేదు. అన్ని మ్యాచ్లు ఏకపక్షంగానే ముగిశాయి. ప్రధాన జట్ల మధ్య టఫ్ మ్యాచ్ జరిగితే వ్యూస్ 5 కోట్లు దాటే అవకాశం ఉంది. వాల్ రైటింగ్లు, పేపర్ ప్రకటనల నుండి టీవీ, డిజిటల్ యాడ్స్ వరకు వచ్చిన ప్రకటన రంగం జనాల్ని కట్టిపడేసే ఏ ఈవెంట్ని వదలటం లేదు. ఇప్పుడు దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికలపై 2 తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంది. అయినా ఎన్నికల వేడిలో కూడా రాజకీయాల కంటే క్రికెట్పై ఉన్న క్రేజ్ ఎక్కువని రుజువవుతోంది. పార్టీల సభలు, ప్రచారాలు స్తబ్దుగా సాగుతుంటే క్రికెట్ మ్యాచ్లు మాత్రం ఓ రేంజ్లో క్రేజీగా సాగుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రేక్షకుల వ్యూస్లో, యాడ్ రెవెన్యూలో రికార్డులు బద్దలవుతున్నాయి. సాకర్ని సవాల్ చేసే రేంజ్లో క్రికెట్ దూసుకుపోతోంది. అంటే అటు ప్రత్యక్షంగా స్టేడియాల్లో, ఇటు పరోక్షంగా టీవీలు, డిజిటల్ ప్లాట్ఫాముల్లో వరల్డ్ కప్కు దక్కుతున్న ఆదరణ గతంలో ఎన్నడూ లేనిది. దీంతో బడా కంపెనీలు వ్యాపార ప్రకటనలు కుమ్మరిస్తున్నాయి. ఫలితంగా ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాకర్ ప్రపంచంలోనే నెంబర్ 1 ఆట. దాదాపు 200 దేశాల్లో సాకర్ ఆడేవాళ్లు, చూసేవాళ్లు ఉన్నారు. ఆ లెక్కను చూస్తే క్రికెట్ ఆడే దేశాలు తక్కువే. కానీ ప్రేక్షకుల సంఖ్య మాత్రం సాకర్ని మించిపోతోంది. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త టీములు వస్తున్నాయి, మెరుగైన ఆటని ప్రదర్శిస్తున్నాయి. ఈ పరిణామాలు సాకర్కి క్రికెట్ నుండి ఎదురయ్యే సవాల్ని సూచిస్తున్నాయి. ప్రపంచంలో సాకర్కు మామూలు క్రేజ్ ఉండదు. ఫుట్బాల్కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 350 కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దాదాపు 200 దేశాల్లో వేలాది క్రీడాకారులు ఫుట్బాల్ ఆడతారు. అంతర్జాతీయంగా ఏటా అనేక టోర్నీలు జరుగుతుంటాయి. 4 ఏళ్లకోసారి జరిగే ఫుట్బాల్ వరల్డ్ కప్లో 30కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. కొన్ని దేశాలు అంతర్జాతీయంగా ఆడకపోయినా దేశీయంగా ఫుట్బాల్ టోర్నీలు నిర్వహిస్తుంటాయి. యూరప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాల్లో ఈ గేమ్కు ఎక్కువ ఆదరణ ఉంటుంది. టీవీల్లో ఈ ఆటను ప్రత్యక్ష ప్రసారం చూసేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్కు కనిపిస్తున్న ఆదరణ చూస్తే సాకర్తో పోటీ పడటమే కాదు, దాటేస్తోందని స్పష్టమవుతోంది. గత కొద్ది దశాబ్దాలుగా దూసుకొస్తున్న క్రికెట్ క్రేజ్లో సాకర్కు ఏమాత్రం తీసిపోవటం లేదు. భారత సహా ఆసియాలోని కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా, యూకే దేశాలు క్రికెట్ను ఎక్కువగా ఆడతాయి. అంతర్జాతీయ టోర్నీలు ఆడే జట్ల సంఖ్య 20 కూడా దాటదు. అయినా అభిమానులు కోకొల్లలుగా పెరుగుతున్నారు. క్రికెట్ను మొత్తంగా 200 నుంచి 300 కోట్ల మంది అభిమానిస్తారు. మ్యాచ్ జరుగుతోందంటే స్టేడియంలో సీట్లు నిండిపోతాయి. టీవీల్లోనూ క్రికెట్ చూసే ఫ్యాన్స్ కోట్లలో పెరుగుతున్నారు. సాకర్, క్రికెట్ తర్వాత స్థానాల్లో బాస్కెట్బాల్, హాకీ, టెన్నిస్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బేస్బాల్, రగ్బీ, గోల్ఫ్ లాంటి ఆటలు ఉన్నాయి. కానీ క్రేజ్లో సాకర్, క్రికెట్ని మించే ఆటలు లేవు. ప్రస్తుత గణాంకాలు చూస్తే ఫుట్బాల్, క్రికెట్ రెండిటికి సమాన పాపులారిటీ ఉంది. ఇంకా చెప్తే క్రికెట్కి ప్రజాదరణ పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల్లో సైతం క్రికెట్కు విపరీతంగా క్రేజ్ పెరుగుతూ వస్తుంది. అయితే ప్రపంచ కప్ విషయానికి వస్తే ఫుట్బాల్ ప్రైజ్ మనీతో పోలిస్తే క్రికెట్ ప్రైజ్ మనీ చాలా తక్కువగా ఉంది. 2022 ఫీఫా ప్రపంచ కప్ విన్నర్ అర్జెంటీనా ప్రైజ్ మనీ భారత కరెన్సీలో సుమారు 334 కోట్ల రూపాయలైతే ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ విజేతకు కేవలం 33 కోట్ల రూపాయలు మాత్రమే దక్కుతుంది. అంత డబ్బు సంపాదిస్తున్నా క్రికెట్పై ఎందుకు ఇంత చిన్న చూపని ప్రశ్నించే అభిమానులు ఉన్నారు. ప్రజాదరణ విషయంలో ఫుట్బాలర్లతో పోలిస్తే క్రికెటర్లు ఏమాత్రం తీసిపోనప్పటికీ పారితోషికం మాత్రం నామమాత్రంగా ఉందని అంటున్నారు. మరోపక్క లాస్ ఏంజల్స్లో జరిగే 2028 ఒలింపిక్స్లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చేసింది. T20 ఫార్మాట్లో పురుషుల, మహిళల విభాగాల్లో నిర్వహించబోతున్నారు. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్తో పాటు స్క్వాష్, బేస్బాల్, లాక్రాస్, ఫ్లాగ్ ఫుట్బాల్ క్రీడాంశాలను కొత్తగా చేర్చారు. ఆతిథ్య దేశం హోదాలో అమెరికా జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా మిగతా జట్లను నిర్ణయించే అవకాశం ఉంది. 1877లో క్రికెట్లో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగితే 1900లో ప్యారిస్ ఒలింపిక్స్లో ఒకే ఒకసారి క్రికెట్ ఈవెంట్గా ఉంది. ప్యారిస్ గేమ్స్లో కేవలం ఫ్రాన్స్, బ్రిటన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఆ తర్వాత క్రికెట్ విశ్వ క్రీడల జాబితాలో చోటు కోల్పోయింది. టెస్ట్, వన్డే ఫార్మాట్ల బదులు 3-4 గంటల్లో ఫలితం వచ్చే T20 ఫార్మాట్ రాకతో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్లో రీ ఎంట్రీ ఇచ్చేస్తోంది. 2032 ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరుగుతాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ ఆసక్తి కనబరుస్తోంది. ఆస్ట్రేలియా, భారత్లో క్రికెట్కు విపరీతమైన ఆదరణ ఉండటంతో 2032, 2036 ఒలింపిక్స్లోనూ క్రికెట్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా T20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఇక క్రికెటర్ల ఫాలోవర్ల సంఖ్యను చూస్తే విరాట్ కోహ్లీకి సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా 340 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్, అమెరికన్ ఫుట్బాల్ స్టార్ టామ్ బ్రేడీ, గోల్ఫ్ స్టార్ టైగర్ వుడ్స్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు కోహ్లీకి ఉన్నారు. అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన క్రీడగా చెప్పుకునే ఫుట్బాల్ అంటే యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లోని దేశాల్లో పడి చచ్చిపోయే ప్రేక్షకులు చాలా ఎక్కువగా ఉంటారు. ఆసియాలో ఇప్పుడిప్పుడే ఫుట్బాల్ అంటే క్రేజ్ వస్తుంది. జపాన్, కొరియా లాంటి దేశాలు ఎప్పటినుంచో సాకర్ను అమితంగా అభిమానిస్తున్నాయి. ఈ రెండు జట్లు తప్పకుండా ప్రపంచ కప్లలో ఆడుతూ వస్తున్నాయి. ఈ మధ్య జరిగిన ఫుట్బాల్ ప్రపంచ కప్ కోసం ఖతర్ ప్రభుత్వం ఏకంగా 220 బిలియన్ అమెరికన్ డాలర్లను ఖర్చు చేసింది. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపుగా 17 లక్షల కోట్లకు పైమాటే. కానీ ఇంత ఆదరణ ఉండి వేల కోట్ల ఆదాయాన్నిచ్చే క్రికెట్ కోసం చేస్తున్న ఖర్చు చాలా తక్కువ. 2022 టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా, ఐసీసీ కలిపి ఖర్చు చేసిన మొత్తం 100 కోట్లకు మించి ఉండదు. ఈ అంకెలన్నీ ఎలా ఉన్నా క్రికెట్ భారత్కు ఆస్ట్రేలియా, యూకే లాంటి దేశాలకే పరిమితం కాదని ప్రస్తుతం పెరుగుతున్న జట్లను చూస్తే అర్థమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లతో మొదలై నెదర్లాండ్స్ లాంటి అనేక జట్లు క్రికెట్లో రాణిస్తున్నాయి. స్కాట్లాండ్, నేపాల్, కెనడా, నమీబియా, మలేషియా, హాంకాంగ్, సింగపూర్, అమెరికా లాంటి దేశాలు కూడా ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే క్రికెట్ సాకర్ని దాటి వరల్డ్ నంబర్ 1 ఆటగా నిలబడటానికి ఎక్కువ టైం పట్టదనే చెప్పాలి.